హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కవితని. ఈరోజైతే నేను నా స్టైల్లో పైపింగ్ ఎలా చేస్తాననేది మీకు తెలియజేస్తున్నాను. ఎలా చేస్తానంటే మామూలుగా శారీస్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి మనం పైపింగ్ థ్రెడ్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకోలేం కాబట్టి నేను శారీ క్లాత్తోనే చేస్తానన్నమాట. ఏ శారీకి దాని క్లాత్ తోటే చేస్తాను. ఇలా పైపింగ్ థ్రెడ్ తీసుకొని శారీ కార్నర్లో ఇలా థ్రెడ్ అనేది స్టిచ్ చేసేస్తామన్నమాట. లాస్ట్ వరకు ఇలాగా థ్రెడ్కి ఒక లైన్ అలాగా స్టిచ్ చేసుకునేసి దాన్ని శారీ నుంచి సపరేట్ చేసేసి తర్వాత లైనింగ్ అనేది మనం అక్కడ అటాచ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి లైనింగ్కి అటాచ్ చేసుకోవడం వల్ల మనం ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి వీలవుతుందని చెప్పేసి ఫస్ట్ లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి 1 స్టిచ్చింగ్తో. ఇలా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత మనం మెయిన్ క్లాత్ పైన ఈ క్లాత్ పెట్టేసి ఇంకొకసారి స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు ఇలా థ్రెడ్ కట్ చేసుకునేసి నెక్స్ట్ ఇక్కడ ఇలాగా సెట్ చేసుకున్నాక అంటే ఇక్కడ పైపింగ్ థ్రెడ్ అనేది లోపలికి ఉండాలన్నమాట. మెయిన్ క్లాత్ నెక్స్ట్ పైపింగ్ థ్రెడ్ లోపలికి ఉండి తర్వాత దానిపైన స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకొని స్మూత్ క్లాత్కి జారిపోతుంది అనుకుంటే అటు సైడ్ ఇటు సైడ్ పిన్స్ వేసుకునేసి వేయచ్చు అనమాట ఈజీగా. నేనైతే ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందని చెప్పేసి పిన్స్ ఏం వేయలేదు, డైరెక్ట్గానే కుట్టు వేసాను. క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి. ఇలా కార్నర్ వరకు కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకొనేసేయాలి. మనం పైకి కుట్టు కనిపించకుండా లోపల కుట్టే వేసేయాలంటే ఇలా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసిన తర్వాత అది ఇంకొకసారి కుట్టు అనేది వేయాలన్నమాట. ఈ థ్రెడ్ కార్నర్ వరకు వచ్చేటట్టు వేయాలి. ఇంకో కుట్టు వేసుకునేస్తే అక్కడ బాగుంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. అలా ఇంకొక కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ని తిప్పి ఇలా చిన్న డాట్స్ ఇచ్చిన తర్వాత ఇలా డాట్స్ ఇవ్వడం వల్ల బాగా తిరుగుతుంది అన్నమాట క్లాత్. ఇలా లైనింగ్ పైన మాత్రమే ఒక కుట్టు వేసుకున్నామనుకో పైకి అనేది కుట్టు కనిపించదు, లోపలికే వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి డోరీలు కూడా ఇక్కడే యాడ్ చేసేయచ్చు. డోరీలు ఇక్కడ యాడ్ చేయడం వల్ల మళ్ళీ డోరీలు సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ అంతా జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తే పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. బ్లౌజ్ ఎలా వచ్చిందో చెప్పండి, ఫినిషింగ్ బాగుందా, మీకు నచ్చిందా? అదే ట్రై చేసేయండి మరి ఫ్రెండ్స్.